Welcome to our YouTube channel Vision 2024. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ యాంటీ ఫ్యాన్స్ కి యాంటీ మీడియాకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామరాజ్ పాత్రలో తన అసమాన నటనతో ప్రపంచ స్థాయిలో ప్రశంసలు చూరగొన్న చరణ్ అక్కడి నుంచి అభిమానులు సైతం ఊహించిన స్థాయికి ఎదుగుతూ వారిని ఆశ్చర్యానందాలతో ముంచెత్తుతున్నాడు. యాంటీ ఫ్యాన్స్ కి యాంటీ మీడియాకి చుక్కలు చూపిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ చిత్రం 2022 మార్చి 25 రిలీజ్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చరణ్ హీరోగా మరే చిత్రము రిలీజ్ కాలేదు. కానీ చరణ్ మాత్రం నిత్యం వార్తల్లో ఉంటూ హైలైట్ అవుతూనే ఉన్నారు. ఆర్ఆర్ఆర్ సూపర్ సక్సెస్ తర్వాత చరణ్ నార్త్ ఇండియాలో పర్యటించారు. తన సొంత పనుల మీద షూటింగ్ నిమిత్తం ఆయన ముంబై, పంజాబ్ వంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు చరణ్ కు అక్కడ ఫ్యాన్స్ నుంచి, నార్త్ మీడియా నుంచి సూపర్ రెస్పాన్స్ లభించింది. అయ్యప్ప మాల ధరించి కాళ్లకు చెప్పులు కూడా లేకుండా వచ్చిన చరణ్ చూసి నార్త్ మీడియా జనాలు కూడా ఆశ్చర్యపోయారు. నార్త్ స్టార్ హీరోలు ఎవరూ డివోషనల్ గా ఉండడం వారు చూసి ఉండలేదు. అసలే ఆర్ఆర్ఆర్ లో చరణ్ క్యారెక్టర్ ని శ్రీరాముడి పాత్రగా భావించిన ఉత్తరాది జనాలు అయ్యప్ప మాల ధరించి తమ కళ్ళ ముందుకు వచ్చిన ఆ పాన్ ఇండియా స్టార్ ను చూసి మెస్మరైజ్ అయిపోయారు. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తో కలిసి హిందుస్థాన్ టైమ్స్ పత్రిక లీడర్షిప్ సమిట్ లో పాల్గొన్న చరణ్ మొహ్రా సాంగ్ కు అక్షయ్ తో కలిసి చేసిన డాన్స్ సోషల్ మీడియాను ఊపేసింది. ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాట్ నాట్ సాంగ్ ఆస్కార్ నామినేషన్ పొందిన సందర్భంగా ప్రమోషన్ కోసం అమెరికా వెళ్లిన చరణ్ అక్కడ హాలీవుడ్ మీడియాలో సైతం హైలైట్ అయి సంచలనం సృష్టించారు. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ HCA అవార్డ్స్ ఫంక్షన్ లో ప్రజెంటర్ గా పాల్గొని ఆ ఘనత సాధించిన తొలి ఇండియన్ హీరో అయ్యారు. అమెరికాలో బాగా పాపులర్ అయిన గుడ్ మార్నింగ్ అమెరికా ప్రోగ్రామ్ లో పాల్గొని ఆ ఘనత సాధించిన తొలి సౌత్ ఇండియన్ హీరో అయ్యారు చరణ్. అమెరికాలో ఫేమస్ టీవీ ఛానల్ ABC టీవీ ఇంటర్వ్యూలో పాల్గొని ఆ ఘనత సాధించిన తొలి ఇండియన్ హీరో అయ్యారు. ఇదే క్రమంలో హాలీవుడ్ విఖ్యాత దర్శకులు జేమ్స్ కెమెరాన్, స్టీవెన్ స్పీల్బర్గ్ వంటి లెజెండ్స్ నుంచి ప్రశంసలు పొందారు చరణ్. అలాగే హాలీవుడ్ లో కొత్త జేమ్స్ బాండ్ పాత్రకు సరిపోయినట్లని ఆ చిత్రాల రచయిత చియో హోదారి కోకర్ నలుగురి పేర్లు సూచించారు. వారిలో ముగ్గురు హాలీవుడ్ నటులు కాగా నాలుగో హీరో చరణ్ కావటం హాలీవుడ్ చరణ్ పట్ల ఎంతగా ఇంప్రెస్ అయింది అనడానికి నిదర్శనం. ఆ మధ్య RC-15 సాంగ్ షూటింగ్ జరుగుతుండగా షార్ట్ గ్యాప్ లో సరదాగా ముంబై డాన్స్ మాస్టర్ గణేష్ ఆచార్యతో కలిసి అక్షయ్ కుమార్ సూపర్ హిట్ సాంగ్ మైకెలాడి తూ అనారి సాంగ్ కి చరణ్ వేసిన డాన్స్ మూమెంట్ వీడియో దేశవ్యాప్తంగా క్షణాల్లో వైరల్ అయిపోయింది. ఇక లేటెస్ట్ గా ఒక హాలీవుడ్ నిర్మాణ సంస్థ తమ కొత్త చిత్రానికి నటులు కావాలని, వారికి ఈ లక్షణాలు ఉండాలి అని కొన్ని హాలీవుడ్ ఐకానిక్ పాత్రల ఫోటోలు ఇచ్చారు. అందులో రామరాజ్ పాత్రలో చరణ్ ఫోటో ఉండటం ఆయన ఏ స్థాయికి ఎదిగిపోయారని చెప్పడానికి మరో ఉదాహరణ. ఇక తాజాగా ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకకు టాలీవుడ్ నుండి హాజరైన ఏకైక స్టార్ గా చరణ్ చరిత్ర సృష్టించారు. వరల్డ్ మీడియా సైతం కవర్ చేసిన ఈ ఈవెంట్ లో చరణ్ కి గొప్ప గౌరవం లభించింది. ధృవ, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో ఇప్పటికే ఎవరికీ అందనంత స్థాయికి ఎదిగిన చరణ్ ది గ్రేట్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న గేమ్ చేంజర్ చిత్రం రిలీజ్ అయితే మరెన్ని సంచలనాలు సృష్టించనున్నారో.